మనుస్మృతి నిజంగా స్త్రీ వ్యతిరేకమా? కొంతవరకు లేదు. ఈ ద్వంద్వత్వం ముఖ్యమైనది. ఆధ్యాత్మిక సమానత్వం పదే పదే ధృవీకరించబడింది. సామాజిక అసమానత తరువాతి వ్యాఖ్యాతలచే సంస్థాగతీకరించబడింది. పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే రక్షంతి స్థావిరే పుత్ర న స్త్రీ స్వతంత్రమర్హతి. స్త్రీ బాల్యంలో తండ్రిచే, యవ్వనంలో భర్తచే, వృద్ధాప్యంలో కుమారునిచే రక్షించబడుతుంది. స్త్రీ స్వతంత్రంగా వ్యవహరించకూడదు. ఇది పాత సామాజిక వాస్తవాలను ప్రతిబింబిస్తుంది, సంపూర్ణ అణిచివేతను కాదు. ఇంకో శ్లోకంలో ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవత, ఎత్రైస్తాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాక్రియ. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు. స్త్రీలకు వెలివేయబడిన వారికి ఆతిథ్యం, స్వేచ్ఛ, కరుణ కూడా గ్రంథాల్లో ఉన్నాయి. మనుస్మృతి కుమారులను తమ తల్లులను గౌరవించమని ఆజ్ఞాపిస్తుంది. భార్యను గృహస్థుని జీవితంలో కేంద్రంగా ఉంచుతుంది. స్త్రీలకు ఆస్తి హక్కులు, వారసత్వం, బహుమతులు, వివాహ ఆస్తులు మనుస్మృతిలోని 9వ అధ్యాయంలో వివరించబడ్డాయి. తర్వాతి కాలంలో పితృస్వామ్యం వైపు గ్రంథాలు వచ్చాయి. ఉదాహరణకు ఋగ్వేదంలో మీ మామగారికి, అత్తగారికి, భర్తకు సామ్రాజ్ఞిగా ఉండండి అని దీని అర్థం. ఉపనిషత్తులు గౌరవనీయమైన మహిళా ఋషులను, తత్వవేత్తలను పేర్కొన్నాయి.